తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. రావణ్ కోసం పొనవోలు, దీంతో వైసీపీ గుట్టురట్టు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ ప్రశ్న రావణ్కి సంబంధించిన అంశంలో మరి వైసీపీ డిఫరెంట్ స్టాండ్స్ తీసుకుంటా ఉంది. ఇటీవల ఏదైతే వెనకాల నుంచి మొత్తం పొన్నవోలే నడిపిస్తున్నారో అది అని చెప్పేసి అంటే లేదు నేనేం చేయట్లేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. సరే ఓకే, జడా శ్రావణ్ కుమార్ ఎలాగో ఉన్నాడు కదా, అతను చూసుకుంటున్నాడులే అనుకున్నారు. మీరు మొదట చూసినట్లయితే తొలుత 2-3 కేసులకి జడా శ్రావణ్ కుమార్ ఉన్నారు. చివరికి ఈ ఊపా చట్టం పెట్టేంత వరకు కూడా ఆయన ఉన్నారు. ఊపా ఎప్పుడైతే పెట్టారో ఇక అప్పుడు అన్నారు ఇది ఖచ్చితంగా రిమాండ్కి తరలించే కేసే కాబట్టి ఏం చేయలేమనే తరహాలో ఆయన. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఈ మాజీ మంత్రులు పెట్టి మనం ఆల్రెడీ వీడియోలో చర్చించుకున్నాం కదా. సో తొలితే మేమే సపోర్ట్ ఇస్తాం, లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అంబటి రాంబాబు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమన్నారు. అంతవరకు బాగుంది. మరలా ఎక్కడ డ్యామేజ్ అవుతుందా అని భావించారేమో. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఈ మరలో మాజీ మంత్రి గుడివాడ సంబంధించిన కొడాలి నాని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, మాకేమి సంబంధం లేదు, అతను తెలుగుదేశం పార్టీ సింపథైజరే అనే తరహాలో మాట్లాడారు. సరే అది అయిపోయిన తర్వాత నిన్న జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలు మనం కూడా దీనిపైన వీడియో చేసాం. ఇదంతా కట్ చేస్తే ఈరోజు జరిగిన విచిత్రమైన విషయం, గుట్టు రట్టయిపోయే అంశం ఏంటి అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరంగేటం ఎక్కడ గన్నవరం కోర్టులో. ఒక దెబ్బ షాక్ అయ్యారు, ఇదేంటి పొన్నవోలు వచ్చారేంటి అని చెప్పేసి అనుకుంటే కృష్ణ రావణ్కి సంబంధించిన కేసే. సో ఇక దీంతో తెలియదు ఏముంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనగానే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేశారు గత ప్రభుత్వంలో. అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేశారు, ఇప్పుడు ఆయన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనుకోండి. మరి అటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మామూలుగా ఏ కేసులు వాదిస్తాడు అంటే వైసీపీకి సంబంధించిన కేసులు ఏ ఉన్నా కానీ వాదిస్తూ ఉండేవాడు. ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఆయన వాదిస్తే ఏం జరుగుద్ది, ఖచ్చితంగా రిమాండ్కి వెళ్లాల్సిందినా, ఇవన్నీ వేరే అంశం. ఇప్పుడు ఎలాగో రిమాండ్లో ఉన్న క్యాండిడేటే, ఇక నిండా మునిగినోడికి సలేంటి అనే తరహాలో ఏమైనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయ్యారా? మరి ఇప్పుడు దాకా వైసీపీ మాకేం సంబంధం లేదు అది ఇది అని చెప్పేసి ఉరిని పై మాటగా చెప్పారా అనే అనుమానం కూడా కలుగుతుంది కదా. మరి ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంట్రీతో ఏమని సమాధానం చెప్తారు? సో ఇక అవునన్నా కాదన్నా ఏమన్నా వైసీపీ ఇతను వెనకాల ఉంటుంది, సపోర్ట్ ఇస్తుంది. గతంలో వీడియోస్ చేసేటప్పుడు కంటెంట్ కానీ ఆ స్క్రిప్ట్లు కానీ అవి వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా అనేది దర్యాప్తులు తేలుతుంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఒక సిటిజన్గా మరి ప్రతిపక్ష పార్టీగా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మేము ఉంటాము అనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఇటువంటి వారికి చేస్తే మరలా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో మరలా మార్చుకున్నారా, మనసు మార్చుకున్నారా? అటు ఇటు తిరిగి మరలా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంట్రీ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏమైనా సంకేతం వెళుతుంది. సరే ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకుంటారా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎన్నికలకి, అప్పటికి రాజు ఎవరెవరో ఏమవుతారో ఏం తెలియదు కాబట్టి గుర్తుంచుకుంటారా, మర్చిపోతారా అని అనుకుంటే లేదు, అంత ఇదిగా ప్రజలైతే మాత్రం మర్చిపోరు. ఎవరు ఏ సంవత్సరం ఎప్పుడు ఏ కేసులో ఏం చేశారో అనేది అయితే స్పష్టంగా గుర్తుంటుంది. మీకు 19-24 మధ్యలో ఏదైతే వాళ్ళ పరిపాలనలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గుర్తుంచుకున్నారు. అంతేందుకు పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే అంశాలు కానీ లేదా వీడియోస్లో వాళ్ళ కింద పెట్టే కామెంట్స్ కానీ మనం మర్చిపోయినవి కూడా వాళ్ళకు గుర్తుంటున్నాయి. సో ఆ తరహాలో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంట్రీతో ఇక దాచుకోవడానికి ఏమీ లేదు, మొత్తం బయట పెట్టేశారు అని చెప్పేసి అనుకోవాలా? అనుకుంటే దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది? ఇంకా డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకెలాగ మనమే ఉండి నడిపిస్తామని చెప్పేసి అని తేటతలం చేసేసారా ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. అయితే ఇప్పుడు ఈ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ అంశాలు ఏదైతే ఇప్పుడు హార్డ్ డిస్క్లు కావచ్చు, పెన్ డ్రైవ్లు కావచ్చు, చిప్స్ కావచ్చు, అలాగే ల్యాప్టాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు కదా పోలీసులు. అలాగే వాటిని రిట్రీవ్ చేస్తున్న మొబైల్ ఫోన్లో నుంచి రిట్రీవ్ చేస్తున్న డేటా, వాటిని ఆధారంగా చేసుకుంటే ఎవరు ఎక్కడికి ఏం చేశారు, మనీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగినాయి, మరి దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు స్పాన్సర్ చేశారు, అన్నీ కూడా ఖచ్చితంగా బయటపడతాయి. ఈరోజు కాకపోతే 2 రోజులకి లేకపోతే 4 రోజులకి ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? ఇక చెప్పడానికి ఆస్కారం కూడా లేదు, తప్పించుకునే స్కోపు ఉండదు. సో ఇక్కడ ఈ ఊపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్, ఇది ఖచ్చితంగా
సాదాసీదాగా ఉండదు. పైగా తొలుత ఎవరెవరైతే విభేదించారో, ఖండించారో ఆ కేసుకు సంబంధించిన అది ఎలా పెడతారో అని చెప్పేసి అంటే, తర్వాత కొంతమంది అయితే ఓకే ఇది ఖచ్చితంగా వేయవలసిన సెక్షన్సే ఊపా చట్టం కిందకే వస్తుంది అని కొంతమంది భావించి అయితే సైలెంట్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశం మాత్రం ఆషామాషిగా ఉండేటట్టుగా కనిపించట్లా. ఖచ్చితంగా దీనికి చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, ఎవరు సహకారాలు ఉన్నాయి ఏంటి, ఇప్పుడు ఆ రవి అనబడే వ్యక్తి కావచ్చు, ఆ గమన్ అనే మహిళ కావచ్చు, వీళ్ళందరి పాత్ర ఏంటి, ఇంకా ఎవరెవరు సపోర్ట్ చేశారు, మొత్తం అన్నీ కూడా ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ కాబోతున్నాయని చెప్పేసి అయితే పోలీసులు ఇస్తున్న సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇక రాజకీయంగా ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది తర్వాత అంశం. కానీ ఇక్కడ రావణ్ అనబడే వ్యక్తి ఓ విధంగా చెప్పాలి అంటే బలిపశువు అయిపోయాడేమో బహుశా. ఇంకేముంది మనల్ని పెద్దగా పట్టించుకోరని అనుకున్నారో ఏమో. మరి పట్టించుకున్నప్పుడు వీడియోలు చేసి ఏం ఉపయోగం? పట్టించుకుంటేనే కదా దాని ఇంపాక్ట్ తెలిసేది. సో చివరికి ఇప్పుడు ఏమైంది, అటు చేసి ఎవరి మీదకో ఏదో జరగాల్సింది ఆ ఏలూరు సమావేశం వలన ఇతను లైమ్ లైట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. సో ఇప్పుడు ఏమైంది, చివరికి చాలా అరుదుగా పెట్టేటటువంటి కేసు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇటువంటి కేసులు ఎవరిపైన ఫైల్ అయ్యాయి అనేది. సో ఆ రకంగా ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశం చాలా తీవ్రంగా ఉండబోతుంది అయితే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నటువంటి పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఒకవేళ నిజంగా ఈ కేసును ఆయన టేకప్ చేశాడా, ఒకవేళ వాదిస్తే ఏ రకంగా ఉండబోతుంది? సాధారణంగానే ఈ కేసుకు సంబంధించి చాలా సీనియర్ మోస్ట్ లాయర్లు ఉన్నా కానీ శిక్ష అయితే తప్పదనే తరహాలో ఉంది. మరి ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ని ఈ కేసు నుంచి ఏమైనా పక్కకు జరిపారా? ఎందుకంటే ఆయన కూడా చేతులు ఎత్తేసాడు అన్నట్టుగా మొన్న ఈ మధ్య కథనాలు కూడా వచ్చినాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రెస్ మీట్ పెట్టి అంతవరకే చెప్తున్నారు. కానీ మరి ఇప్పుడు ఆ కేసు నేనే నిలబడతాను, నేనే వాదిస్తాను అనే తరహాలో ఉందా, లేకపోతే ఆయన ఏమైనా వదిలే పన్నవోలు వస్తారులే అని చెప్పే పరిస్థితి ఉంది? ఎందుకంటే సీనియర్ అడ్వకేట్ కదా పొన్నబోలు సుధాకర్ రెడ్డి. అందులో వైసీపీకి అత్యంత విధేయులు. ఇక్కడ ఎవరెవరు ఏం చేశారు అనేది కూడా చాలా తీక్షణంగా ఆలోచించాలి. ఎందుకు ఒకవేళ ఏదైతే అది అయింది నువ్వు దిగిపో అని చెప్పేసి అంటే ఇక్కడ ఎటు ప్రక్క నుంచి ఇన్ఫర్మేషన్ ఏమేమి వచ్చింది అనేది ఒకవేళ ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్ పంపించింది కనుక వాస్తవం అయితే దాన్ని ఎక్కడ వరకు ఆపొచ్చు, ఎంతవరకు రివీల్ చేయొచ్చు అనేది పొన్నబోలుకి ఒక గ్రిప్ ఉంటుంది. జడా శ్రవణ్ కుమార్ అనుకోండి, అతను వేరే పార్టీ. కానీ ఇక్కడ పొన్నబోలు సుధాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనిషి. కొంతవరకు ఏదైనా సరే కప్పిపుచ్చే అవకాశాలు ఉంటే గట్టిగా డిఫెండ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇటు పల్సు తెలుసు, అటు పల్సు తెలుసు. ఒకవేళ దీని వెనకాల కనుక ఉంటే, లేదనుకోండి జనరల్గా వాదించుకోవచ్చు, అప్పుడు ఏ అడ్వకేట్ అయినా ఒకటే. కానీ ఇక్కడ పొన్నబోలు సుధాకర్ రెడ్డి వచ్చేసరికి కొన్ని కొత్త అనుమానాలకు అయితే తావిస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకి సమ్ ఎక్స్ స్పాన్సర్ చేస్తున్నారు అనుకుందాం వైసీపీ నుంచో, అప్పుడు దాన్ని తప్పించి అక్కడ వేరే వ్యక్తిని పెట్టి ఏదైనా ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి ఉంటుందా? సో అట్లాంటి సేవింగ్స్ అంటే వీళ్ళని సేవ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయా? ఇలాంటివన్నీ కూడా కొత్త అనుమానాలకు తావిస్తుంది. సో ఏది ఏమైనా ఈ గన్నవరంలో మరి పొన్నబోలు సుధాకర్ రెడ్డి కనిపించడం అయితే మాత్రం చాలా వరకు షాకింగ్గానే ఉంది. మరి ఈ కేసు చివరికి ఎంత దూరం వెళ్ళబోతుంది ఏంటో తెలియాలి అంటే మరి ఈ వాదనలన్నీ కూడా ముగియాలి. ముగిసిన తర్వాత కోర్టు ఏమని స్పందిస్తుందో అర్థం చేసుకోవాలి. లేదు ఇది వాయిదా వేసి ఎన్ఐఏ దాకా వెళుతుందా, లేదు ఇంక దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు రిట్రీవ్ చేసిందంతా కూడా తీసుకొచ్చి కోర్టులో ఎస్టాబ్లిష్ చేస్తారా? ఎస్టాబ్లిష్ చేస్తే అది ఎంత దూరం వెళ్ళబోతుంది, ఎటువంటి శిక్షలు పడబోతున్నాయి, దీనికి తగినట్టుగా ఈ మహిళలకి, మైనర్ బాలికలకి సంబంధించిన అశ్లీల వీడియోలు రికార్డింగ్లు చేసి పెట్టుకున్నారు అని కూడా కథనాలు వస్తున్నాయి. అదే కనుక వస్తే పోక్సో చట్టం కూడా వర్తిస్తుంది. యూజువల్గా పోక్సో అనేది చాలా పవర్ఫుల్. ఇక దానికి తోడు ఈ యూఏపిఏ ఊపా చట్టం అంటే మామూలుగా కాదు, ఇది పీక్స్ అనుకోవాలి, ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక ప్రశ్న రావణ్ భవిష్యత్తు ఏ రకంగా మారబోతుంది మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఆయన కోసం ఒకళ్ళతో పుచ్చుకొని వాదిస్తున్నటువంటి పొన్నబోలు లేకపోతే వైసీపీ టీమో వీటన్నిటి పట్ల ఏం జరగబోతుందని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.